హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. ఈరోజు అయితే మేము కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలి మాకు. సో అవి తీసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ అరౌండ్ 5:30, 6 అయిపోయింది. సో కొంచెం చల్లబడిన తర్వాత వెళ్దామని అయితే అనుకున్నాం. సో వచ్చేసామన్నమాట. వీకెండ్ అయితే వచ్చాము. జనాలు అయితే చాలా చాలా ఉన్నారు. సో మేమైతే చూస్తున్నాము ఎక్కడేం బాగుంటాయి అని చెప్పి. ఆల్రెడీ మమ్మీతో ఒకసారి వచ్చాను, బట్ ఇది సెకండ్ టైం అనమాట. సో ఇక్కడ మాకు ఇన్విజిబుల్ చైన్స్ కనిపించాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో నిజంగా. మనం బార్గెనింగ్ చేయాలి కానీ చాలా తక్కువకే ఇస్తారనిపించింది. బట్ కొంచెం డిఫరెంట్ మోడల్స్ అని కొంచెం ప్రైజీయే ఉన్నాయి. అరౌండ్ 700 అలాగా. ఈ స్ట్రీట్ షాపింగ్లో అయితే ఎక్కడ చూసినా జ్యువెలరీయే ఉందన్నమాట. సో బయట కూడా పెట్టి అమ్మేస్తున్నారు. బట్ క్వాలిటీ ఎలా ఉండేదో తెలియదు కానీ చాలా చాలా ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. ఇక్కడైతే నాకు ఇన్విజిబుల్లో జడావు చాలా బాగా నచ్చాయి. 750, 800 అరౌండ్ చెప్పారనమాట. బట్ తీసుకోలేదు. ఇక్కడైతే కొన్ని టాప్స్ కనిపించాయి, ఏదన్నా 250 అని చెప్పి. బట్ చాలా షార్ట్ ఉన్నాయి. నాకు క్లాత్ కూడా అంత నచ్చలేదు. సో ఇగ్నోర్ చేసేసాను ఇదైతే. మమ్మీకి అయితే ఈ సెట్ నచ్చిందని చూస్తున్నారు కానీ కాస్ట్ 2200 ఆ రేంజ్ ఏమో చెప్పినట్టున్నారు. సో మేమైతే తీసుకోలేదన్నమాట. ఇంకా ముందుకెళ్తుంటే మగ్గం వర్క్ షాప్ అయితే కనిపించింది. ఇలా బ్లౌజెస్ అన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడైతే బ్లౌజెస్ అయితే చాలా చాలా నచ్చినాయి మాకు. చాలా కలర్సే తీసుకున్నాము. చూపిస్తాను నేను లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. సో షాప్ అయితే చిన్నగా ఉంది, బట్ మోడల్స్ అండ్ ప్రైస్ మాత్రం వర్త్ అనే చెప్పొచ్చు. నేను షాప్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చెక్ చేసేయండి. అండ్ ఆల్సో ఇది వైలెట్ అండ్ పర్పుల్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఈ షాప్. మనకి క్లియర్గా అర్థమైపోతుంది వెళ్ళినప్పుడు. మనం తిరిగి ఆకలేస్తుందని చెప్పి ఇంకా స్వీట్ కార్న్ అయితే కొంచెం తింటున్నాం. అండ్ అలాంటి మగ్గం బ్లౌజెసే మాకు చాలా కనిపించాయి. బట్ అక్కడ ఇచ్చిన ప్రైస్కి ఇంకెక్కడా ఇవ్వలేదన్నమాట. అండ్ మోడల్స్ కూడా ఆ షాప్లోనే బాగున్నాయి. మమ్మీ శారీస్కి ఇలా టాజల్స్ అవి వేసుకోవడానికి కొన్ని అయితే చూస్తుందన్నమాట. ఇక్కడ లెమన్ సోడా అయితే తాగుతున్నాము. ఈ సమ్మర్ కాబట్టి తిరిగి అలసిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాం అనమాట. అలా వెళ్తున్నప్పుడు నాకు ఈ క్లాత్స్ అయితే కనిపించాయి. కాటన్ మెటీరియల్ అనమాట. సో మంచిగా మెటీరియల్ ఏదైనా కావాలన్నా కూడా మనకి ఇక్కడే దొరికేస్తుంది. నిజంగా ఇప్పుడు ఈ స్ట్రీట్ షాపింగ్లో చాలానే దొరికేస్తున్నాయి. మనకి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి అన్నీ. సో టాప్స్ కూడా బాగానే అనిపించాయి అనమాట. నాకు క్వాలిటీ అంతగా అనిపించలేదు. సో నేను అందుకే తీసుకోలేదు. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత దగ్గరే కేఆర్ కసెట్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. బికాస్ మాకు హాఫ్ శారీస్ మీదకి ఓనీస్ కావాలన్నమాట. సో అవి చూసుకోవడానికి అయితే వెళ్తున్నాము. పిచ్చగా గాలి వచ్చింది. అప్పుడు మాత్రం భయంకరమైన వర్షం పడింది. లక్కీగా మేమైతే ఆ షాప్లోనే ఉన్నాం. బయటకు వచ్చేసరికి ఆగిపోయింది వర్షం. ఇంకా లిఫ్ట్ కూడా లేదనమాట. అండర్గ్రౌండ్ నుంచి ఇలా స్టెప్స్ ఎక్కైతే వెళ్ళాము. ఫైనల్గా 3 ఫ్లోర్స్ అయితే ఎక్కిన తర్వాత వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ అయితే మోడల్స్ చాలా బాగుంటాయి. అసలు క్వాలిటీకి అయితే పేరే పెట్టక్కర్లేదు, అంత బాగుంటాయి. నేను ఆల్రెడీ కేఆర్ కసెట్ది ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అది కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే మేము ఈ బ్లౌజ్కి హాఫ్ సారీ అయితే వెతుకుతున్నాం అనమాట. ఓనీ అయితే వెతుకుతున్నాము. మేము తీసుకునేది చాలా రేర్ కలర్, దొరకడం చాలా కష్టమైపోయింది మాకు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఓపిక్గా చూపించారు. ఉన్న మోడల్స్ అన్ని కొత్త ఏమైనా వచ్చినాయో కూడా సజెస్ట్ చేస్తున్నారు అనమాట. నాకైతే ఇక్కడ ఓనీ మాత్రం చాలా బాగా నచ్చింది. మాకైతే సెట్ అవ్వలేదు ఇది. ఒకవేళ సెట్ అయ్యింటే మాత్రం తీసేసుకునే వాళ్ళం. అండ్ ఇలా కట్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్. నాకైతే చాలా నచ్చింది ఓనీ మాత్రం. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంటాయి. మనకు మంచిగా ఐడియాస్ ఉండాలి కానీ మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి. సో ఇక్కడైతే లేస్ చూస్తున్నాం అనమాట మేము. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. దట్టు ఇవన్నీ మగ్గం వర్క్, కట్ వర్క్ లేసెస్ అనమాట. అరౌండ్ 1500లోనే ఉన్నాయి. మేమైతే చూసి షాక్ అయిపోతున్నాం. ఇంత మంచి లేస్ ఇంత తక్కువకి ఎలా వస్తున్నాయి అని చెప్పి. మనకు కావాలంటే పెద్ద లేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికన్నా లేస్ చూస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. చాలా బెస్ట్ అనిపించింది కాస్ట్ మాత్రం. మనకి ఇక్కడ కట్ పీసెస్ కూడా దొరుకుతాయి. 30% ఆఫ్, 20% ఆఫ్ ఇలా అని చెప్పి మనకి పెట్టేస్తారు. మనకు కావాల్సినవి మనకి సెట్ అని చూసి తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఇలా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. మనం ఇలా మంచిగా ఐడియాస్తో స్టిచ్ చేయించవచ్చు. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే పక్కన నార్సింగ్కి వెళ్ళిపోయాం. మాకు కావాల్సిన ఓనీ అయితే దొరకలేదు. అండ్ ఇక్కడ దొరుకుతుందేమో అని చూడడానికి వెళ్ళాము. మేము తీసుకున్న కలర్ చెప్పాను కదా, చాలా యూనిక్ కలర్. సో కొంచెం కష్టమే అయింది దొరకడం మాత్రం. నార్సింగ్లో కూడా మాకు దొరకలేదు. బట్ ఇంకేమైనా ఫ్యాబ్రిక్స్ నచ్చుతాయేమో అని చూస్తున్నాము. నాకు చెప్పాను కదా, అసలు నార్సింగ్ ఈ కేఆర్ కసెట్లో ఫ్యాబ్రిక్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి. కొన్ని ప్లెయిన్ శారీస్ చూస్తున్నాం అనమాట. ఇలా హెవీగా ఉండే మగ్గం వర్క్ బ్లౌజ్ అలా 1 మీటర్ అలా తీసుకొని కూడా పేర్ చేయవచ్చు. బాగుంటుంది అనమాట అలా కస్టమైజ్ చేయించుకుంటే.
అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మాకు కనిపించలేదని చెప్పి పక్కనే మేం సాహెబ్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఫైనల్గా ఇక్కడైతే దొరికేసినాయి మాకు కావాల్సిన 2 కలర్స్ ఓనీస్. ఎవరన్నా ఇలా మ్యాచింగ్ కోసం చూస్తుంటే కనుక పక్క కేఆర్ కెసెట్ సైడ్ వచ్చేసేయండి, ఐ మీన్ కేపీహెచ్పి సైడ్ వచ్చేసేయండి. అన్ని పక్కనే ఉంటాయి కాబట్టి మీకు ఒక దగ్గర దొరకకపోతే ఇంకో దగ్గర ఈజీగా దొరికేస్తాయి. సో టైం వేస్ట్ ఎక్కువ అవ్వదు. ఇక్కడ కూడా కలెక్షన్ చాలానే ఉంది, నాకు బాగానే అనిపించాయి అనమాట మొత్తం. ఇక్కడ తీసుకున్న ఓనీస్ నేను ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. అండ్ ఆ రోజు మదర్స్ డే మమ్మీని ఎక్కడికైనా డిన్నర్కి తీసుకెళ్దామని చెప్పి అయితే అనుకున్నాం నేను నా సిస్టర్. సో ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసాం, వస్తుందన్నమాట. ఈ క్యాఫేకి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి 9:30 అట్లా అయిపోయింది. బట్ ఎక్కువ డిషెస్ లేవు, ఓన్లీ 10 అట్లా ఉన్నాయని చెప్పారు. ఓకే ఈసారి విజిట్ చేయవచ్చు అని చెప్పి అనుకున్నాం. బట్ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ పక్కనే శివాజీ మిలిటరీ హోటల్ ఉంటే అక్కడికైతే వెళ్ళామన్నమాట. వర్స్ట్ డెసిషన్ ఇదైతే. ఎంత చండాలంగా ఉందంటే ఫుడ్ మాకైతే అస్సలు నచ్చలేదు. మంచిగా అరిటాకులు అయితే వేశారనమాట. ఫుడ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఎలా వస్తుందా అని చెప్పి. ఇంకా మమ్మీ అయితే ఈ బిర్యానీ తినరనమాట. సో మమ్మీకి అయితే పన్నీర్ పకోడా అయితే ఆర్డర్ చేశాము. అసలు పన్నీర్ పకోడా వర్స్ట్ అనమాట. మాకైతే పులావ్ కూడా అస్సలు నచ్చలేదు. జనరల్గా మిలిటరీ హోటల్స్ అంటే చాలా బాగుంటాయి పులావ్, బట్ మాకైతే ఇక్కడ అస్సలు నచ్చలేదు. ఇంకా ఇంటికైతే వచ్చాము. నేను ఏమేమి తీసుకున్నాను అని చూపిస్తాను ఇప్పుడు. హలో అగైన్. ఇప్పుడైతే నేను కేపీహెచ్పిలో చార్మినార్లో ఏమేమి తీసుకున్నాను అని చెప్పి మీకు చూపిస్తున్నాను. నేను ఓన్లీ కేపీహెచ్పి వీడియోసే పెట్టాను. సో మమ్మీ అండ్ నా సిస్టర్ అయితే చార్మినార్ వెళ్ళారు, అక్కడ కొన్ని బ్లౌజెస్ అయితే తీసుకున్నారు అనమాట. సో మీకు చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్కడ తక్కువలో దొరుకుతాయని. సో దట్ మీరు ఈసారి ఎప్పుడైనా చార్మినార్ వెళ్ళినప్పుడు ఈ బ్లౌజెస్ కనిపిస్తే కనుక తీసుకోండి. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసి ఇది కేపీహెచ్పి నుంచి తీసుకున్నది. సో మనకి కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ ఇప్పుడు మగ్గం బ్లౌజెస్ అన్నీ బాగా అమ్ముతున్నారు అనమాట. మేము ఒక 3 అలా చూసాము. సో వాటిల్లో మాకు నచ్చినవి కొన్ని ఇలా తీసుకున్నాం అనమాట. సో నేనైతే ఎక్కడెక్కడ తీసుకున్నాను అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ స్క్రీన్ మీద కానీ మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది ఈసారి వెళ్ళినప్పుడు. సో ఇవైతే హ్యాండ్స్ అనమాట. సో మీరు ఎప్పుడన్నా మగ్గం బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు శారీస్ తీసుకెళ్ళండి, అవే పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే అవుతుంది. మేము శారీస్ తీసుకెళ్ళకుండా కొన్నిటికి తప్పు చేసాము. సో ఆ తప్పు అయితే మీరు చేయకండి, బికాజ్ ఆ షేడ్ కొంచెం వేరేలా అయిపోతుంది అనమాట. మీరు బ్లౌజ్ తీసుకెళ్తే శారీ తీసుకెళ్ళండి బెస్ట్. ఈ 2 హ్యాండ్స్, ఇది వచ్చేసి నెక్ అనమాట, బ్యాక్ నెక్ మంచిగా ఉంది, వర్క్ కూడా చాలా. ఇదైతే మనకి 1200 రూపీస్కే వచ్చేసింది. చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది నాకు, బికాజ్ ఈ వర్క్ అండ్ స్టిచ్చింగే మనకి చాలా ఎక్కువ పడుతుంది. సో 1200 అంటే చాలా బెస్ట్ అనిపించింది అనమాట నాకైతే. ఇలాంటి కలర్స్ తొందరగా దొరకవు, బట్ కేపీహెచ్పి చార్మినార్లో ఇప్పుడు ఇలాంటివన్నీ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది కొంచెం సింపుల్ వర్క్, బట్ డిజైన్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. మనకి నెక్ అయితే కొంచెం ఇలా వస్తుంది, బ్యాక్ నెక్ కొంచెం సింపుల్ డిజైన్ అనమాట. అన్నీ హెవీగా కాకుండా కొంచెం ఇలా కూడా తీసుకున్నాము. సో సింపుల్ డిజైన్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి సింపుల్గా హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చి కింద ఇలా అయితే వచ్చిందనమాట. ఇదైతే చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కి వచ్చినాయి నాకైతే ఈ బ్లౌజెస్ మోస్ట్లీ. ఇదైతే నాకు 700 రూపీస్ పడింది. భలే నచ్చింది నాకైతే, క్యూట్గా ఉంది చూడడానికి, వెయిట్ మీద కన్నా సెట్ అయిపోతుంది. సో ఇలాంటి ఫుల్ బ్లాక్ ఒక మగ్గం వర్క్ తీసుకుంటే మనం అన్నిటి మీదకి స్టైల్ చేసేవచ్చు. మీకు కనిపిస్తుందా మంచిగా? సో ఇదైతే కేపీహెచ్పి నుంచి తీసుకున్నాను, నాకైతే ఇది 700 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ అయితే ఇది కూడా కేపీహెచ్పిలోనే తీసుకుంది. ఇవన్నీ ఒకే షాప్లో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది గ్రీన్ కలర్లో తీసుకున్నాం మా మమ్మీ శారీకి. ఇది హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. సో ఎంత మంచిగా ఉందో డీటెయిలింగ్ కూడా, చాలా అంటే చాలా వర్త్ అని చెప్తాను నేను. సో మంచిగా ఉంది అసలుకి, ఎంత బాగా కనిపిస్తుందో. మనం చేయించుకున్నా చాలా ఎక్కువ పెట్టి చేయించుకోవాలి, బట్ మనకి తక్కువలో వస్తుంటే ఎందుకు వదులుకోకూడదు చెప్పండి. అసలు నెక్ చూడండి ఎంత బాగా ఇచ్చారు. నెక్ చూసారా, ఫుల్ వర్క్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ మాత్రం.
ఈ బ్లౌజ్ అయితే 1100 రూపీస్కి వచ్చింది. వాళ్ళు కొంచెం ప్రైస్ చెప్తారు, కొంచెం బార్గెనింగ్ చేసి తగ్గించిస్తారనమాట. మాకైతే 1100కి అడిగాము, 1100కి ఇచ్చారనమాట ఇది. సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇది. నెక్స్ట్ అయితే ఈ కలర్లో తీసుకున్నాం. ఇది మీకు షేడ్ బ్లూలా పడుతుంది కానీ ఇది వైలెట్ అనమాట. ఇది కొంచెం హెవీయే, చాలా చాలా బాగుంది ఇది అయితే. సో ఇది మొత్తం హ్యాండ్కి వచ్చింది అనమాట. ఇలాగా 2 హ్యాండ్స్కి ఇట్లా ఫుల్ మగ్గం అయితే ఉంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, అంటే కంపేర్ చేసుకుంటే వాటితో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ బికాస్ హెవీ వర్క్ ఉంది కాబట్టి. సో ఇదైతే వచ్చేసి 1900 అయితే పడింది అనమాట. కొంచెం హెవీ మగ్గం ఉంది కాబట్టి ఇంత ప్రైస్కి అయితే వస్తుంది మనకి. ఇప్పుడు సేమ్ నేను చూపించిన దానిలానే బ్లాక్లో కూడా తీసుకున్నాం హెవీలో. నేను ఇందాక సింపుల్ది చూపించాను కదా, ఇది హెవీది అనమాట. సేమ్ ఇప్పుడు నేను చూపించిన మోడల్లోనే బ్లాక్ కలర్ అనమాట. ఇది చాలా బాగా అనిపిస్తుంది అయితే. చూడడానికి మీకు కెమెరాలో ఎలా ఉందో కానీ విడిగా అయితే భలే గ్రాండ్గా అనిపిస్తున్నాయి. సో ఇవైతే హ్యాండ్స్ అండ్ నెక్ వచ్చేసరికి మనకి ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. ఇలా అయితే వచ్చింది నెక్. ఇది కూడా అంతే కాస్ట్ పడిందనమాట, 1900 రూపీస్. బట్ వర్త్, చాలా అంటే చాలా వర్త్ బికాస్ చాలా హెవీ ఉంది వర్క్ మాత్రం. నెక్స్ట్ అయితే హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నాము 2. సో మంచిగా ఇప్పుడు ఇలా హెయిర్కి పెట్టుకుంటున్నారు కదా, చాలా లుక్ బాగుంటుంది. సో వాటి కోసం అని చెప్పి ఇలా 2 అయితే తీసుకున్నాం. ఇది కొంచెం ప్లెయిన్ వచ్చింది, ఇదైతే కొంచెం ముత్యాల టైప్ వచ్చాయి అనమాట. సో ఇది కూడా కేపీహెచ్పిలోనే తీసుకున్నాం. స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు చాలా చాలా అవైలబిలిటీ ఉన్నాయి అన్నీ. సో ఈ 2 అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే హాఫ్ శారీస్ మీదకి మేము ఒక 2 ఓనీస్ తీసుకున్నాం మేమ్ సాహెబ్లో. కలెక్షన్ అయితే బాగుందనమాట. అక్కడ కూడా నేను వీడియోలో మీకు చూపించాను అక్కడ ఏమేమి కలెక్షన్ ఉందా అని చెప్పి. సో ఈ కలర్ అయితే ఎన్ని తిరిగినా దొరకలేదు, లాస్ట్ మేమ్ సాహెబ్లో అయితే దొరికింది. సో ఈ కలర్ రేర్గా దొరుకుతుంది అనమాట. నాకైతే ఇది వచ్చేసి 1450 రూపీస్ పడింది ఈ ఓనీ. సో ఎవరన్నా ఇలా ఓనీస్ కానీ అలా చూస్తుంటే కేఆర్ కసెట్, నార్సింగ్, ఇట్లా మేమ్ సాహెబ్ అన్ని పక్కనే ఉంటాయి. సో ఆ 3 వాటిలో ఏదైనా సెట్ అయిపోద్ది అనమాట. ఐ మీన్ ఏ స్టోర్లో అన్నా సెట్ అయిపోద్ది. టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడికే వెళ్ళిపోండి. సోనీ కూడా మెరూన్ కలర్ సేమ్ మేమ్ సాహెబ్లోనే తీసుకున్నాం. భలే సెట్ అయిపోయినాయి అనమాట అక్కడ మాకు. క్లాత్ కూడా భలే కంఫర్టబుల్గా అనిపించింది అండ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇదైతే కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్ పడింది. సో ఇప్పుడు వరకు అయితే నేను కేపీహెచ్పిలో ఏ బ్లౌజెస్ తీసుకున్నానో చూపించాను. ఇప్పుడు చూపించబోయేవైతే చార్మినార్లో తీసుకున్నవి. ఇప్పుడు నేను చూపించబోయేది అయితే హెవీది అనమాట బ్లౌజ్. సో హ్యాండ్ అయితే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు నెట్ టైప్ వస్తుంది కదా, సో మొత్తం నెట్ అనమాట. ఇలా క్లియర్గా చూపిస్తాం మీకు కావాలంటే కింద క్లాత్ అయినా యాడ్ చేసుకొని మీరు కుట్టించుకోవచ్చు. లేదు మాకు ఇలాంటి డిజైన్ కావాలి అంటే ఇలా కూడా వేయించుకోవచ్చు. లుక్ చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే ఇది పింక్ కలర్లో తీసుకున్నాము. బ్యాక్ నెక్ అయితే మనకి ఇలా వస్తుంది. సో ఇవైతే హ్యాండ్స్ చాలా హైలైట్ అయిపోయినాయి. సో హ్యాండ్స్ వల్ల లుక్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది కొంచెం హెవీ ప్రైజే పడింది అన్నిటితో పోల్చుకుంటే. ఇదైతే మాకు 2200కి అయితే వచ్చింది. బికాజ్ చార్మినార్లో బేరమాడితే లాస్ట్కి ఇంత ఇచ్చారనమాట. సో 2200కి అయితే వచ్చింది. బికాజ్ ప్రైస్ ఎందుకు ఎక్కువ అంటే ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది, అందుకని చెప్పి ప్రైస్ ఎక్కువ తీసుకున్నారు దీనికైతే. వచ్చేసి రెడ్లో తీసుకున్నాం అనమాట. సో ఇలాంటివే బెస్ట్ అనిపిస్తాయి నాకు, బికాస్ మనం కుట్టించుకున్న ఈజీగా ఒక 4-5,000 అయితే అయిపోతుంది కదా మగ్గం వర్క్కి. ఇలా అయితే మనకి ఒక 15 or 2000 బిలోనే వచ్చేస్తున్నాయి. మనం స్టిచ్చింగ్కి ఇంకొక 500 చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే రెడ్లో తీసుకున్నాము. బ్యాక్ నెక్ అయితే ఇలా వస్తుంది. చాలా చాలా క్యూట్ ఉన్నాయి చూడడానికి అయితే. మనం వెతికినా ఇంత మంచి మగ్గం వర్క్ దొరుకుతుందో లేదో కానీ ఇలా అయితే మంచిగా దొరికేస్తాయి. బికాజ్ ఇక్కడ వచ్చిన మైనస్ ఏంటంటే అన్ని ఎల్బో హ్యాండ్సే. ఇదైతే ఇట్లా హెవీగా ఇచ్చారు హ్యాండ్కి మాత్రం. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. డిజైన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. అసలు ఒక్కదానికి ఇంకొకటికి అసలుకి సంబంధమే లేదు, అన్ని యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో చెప్పాను కదా మొత్తం ఎల్బోవే ఉన్నాయి, షార్ట్వి అయితే ఎక్కడ కనిపించలేదు నాకు. సో ఇది అయితే మాత్రం 1800 పడింది. అండ్ నెక్స్ట్ అయితే
బ్లూ కలర్ తీసుకున్నాం, నావీ బ్లూ. మీకు కొంచెం షేడ్ డిఫరెంట్ ఉంటుంది కెమెరాలో. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది, బికాస్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అన్ని బ్లౌజెస్తో పోల్చుకుంటే. ఇలా ఉండైతే వర్క్, బ్యాక్ నెక్ అనమాట ఇది. అండ్ మనకి హ్యాండ్స్ కూడా హెవీగా వచ్చాయి. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క బ్లౌజ్కి హ్యాండ్స్ చాలా హెవీగా ఉన్నాయి. చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే, నాకైతే ఇది భలే నచ్చేసింది. ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే 1500 పడింది అనమాట. నెక్స్ట్ నేను ఇందాక వైలెట్ చూపించాను కదా, అది కొంచెం వైలెట్లో వైట్ అండ్ గోల్డ్ మిక్స్డ్. ఇది ప్యూర్ ముత్యాలన్నమాట, మొత్తం పర్ల్ వర్క్ అయితే వచ్చింది. ఇదైతే అసలు ఫుల్ హెవీ. ఇలా అయితే వస్తుంది మనకి బ్యాక్ నెక్ మొత్తం. హ్యాండ్స్ అయితే ఎంత హెవీగా ఉన్నాయో దీనికి, చాలా చాలా బాగుంది అసలు. ఇదైతే నిజంగా మనం కుట్టించిన ఇంత మంచి లుక్ రాదేమో, కాస్ట్లు కూడా బయట చాలా ఎక్కువ చెప్పేస్తారు. ఇది ఎంతైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ 1800 రూపీస్ మాత్రమే పడింది, ఇంత హెవీ వర్క్. సో మనం కొంచెం ఓపిక చేసుకొని తిరగాలి, కానీ చాలా ప్లేసెసే ఉన్నాయి చార్మినార్లో. సో అక్కడ తీసుకున్నాం అనమాట. నేనైతే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే మమ్మీ ఒక శారీ తీసుకున్నారు జాజులో అనమాట. ఇలా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంది అది కాంబినేషన్ అయితే మాత్రం. సో దీని మీదకి నేను ఆల్రెడీ చూపించాను కదా ఇందాక గ్రీన్ బ్లౌజ్ ఒకటి, దాని మీదకి సెట్ అయ్యేలాగా ఇది తీసుకున్నారనమాట. భలే ఉంది అసలుకి, రెండు పక్క పక్కన పెట్టి చూస్తే. సో ఇలా పెయిర్ కూడా చేసేసుకొని తీసేసుకున్నాం, మోస్ట్లీ అయిపోతాయి ఒకేసారి షాపింగ్ ఇన్నిసార్లు తిరగకుండా. షీ నీడ్స్లో నేనైతే బ్లాక్ శారీ తీసుకున్నాను. ఇలా వర్క్ అయితే వచ్చింది, ఐ మీన్ లేస్ ఇలా అయితే వచ్చింది. ఇది సింపుల్ శారీయే, చాలా నచ్చింది అనమాట నాకు. ఇదైతే నాకు 1100 పడింది షీ నీడ్స్లో. ఈ బ్లౌజ్ ఇప్పుడు నేను తీసుకున్న మగ్గం బ్లౌజ్ ఒకటి దీనికి సెట్ చేయవచ్చు, బాగుంటుంది. నేను ఒక సింపుల్ బ్లౌజ్ చూపించాను కదా, దీని మీదకి అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో అందుకే ఈ శారీ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంక కేవీహెచ్పిలో కొన్ని చిన్న చిన్న ఐటమ్స్, ఇది ఒక సెట్ తీసుకున్నాం బ్లాక్ది. ఇవి చిన్న చిన్నవే. అండ్ ఈ ఎల్లో కలర్ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాం. అండ్ మా మమ్మీ ఇట్లా శారీస్కి వేసుకోవడానికి ఇలా ఏమంటారు వీటిని, నాకైతే అంత ఐడియా లేదు. ఇవైతే కేపీహెచ్పిలో తీసుకుందనమాట. సో ఇలా డిఫరెంట్ కలర్స్ అన్నీ తీసుకుంది, శారీస్కి వేసుకుంటే బాగుంటాయి కదా. సో ఇవైతే తీసుకుందనమాట. సో నాకు తెలిసి అన్నీ చూపించేసాను ఇప్పుడు వరకు, నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఎలాగూ వెడ్డింగ్ సీజన్ ఉంది, అంతంత ఖర్చు పెట్టి మనం మగ్గం వర్క్ చేయించడం కంటే మీకు టైం ఉంటే కనుక ఇలా వచ్చి షాపింగ్ చేసుకొని తక్కువ ప్రైజెస్లోనే మీరు తీసేసుకోవచ్చు అనమాట మీ వెడ్డింగ్కి కావాల్సిన బ్లౌజెస్ మొత్తం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక కింద నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు అడ్రస్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేనైతే పక్కా రిప్లై ఇస్తాను మీకు. That's it for the video guys. Thank you so much for watching. Please like, share, comment and subscribe to my channel Geeta Sudeshna. Bye bye.